పల్లవి టీవీ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బొనిగెల సాల్మన్. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్, గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్‌ని. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్‌లో 50,00,000 అమౌంట్ ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, 50,00,000 ఉన్నాయి మీ దగ్గర. ఎక్కడ చేయాలంటే, సపోజ్ మీరు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే అతి త్వరగా డబ్బులు కావాలన్నప్పుడు మీరు రిస్క్ తీసుకోలేరు. మీరు ఎఫ్‌డీలకి వెళ్ళటం బెటర్. ఎందుకు ఒక 6 నెలల్లోనో, 9 నెలల్లోనో, 1 ఇయర్ లోపు అయితే ఎఫ్‌డీలకి వెళ్ళొచ్చు. లేదు లాంగ్ టర్మ్ కోసం అంటే మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంటానంటే రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంది. అంటే ప్రిన్సిపల్ డౌన్ అయినా పర్వాలేదు అన్నప్పుడు మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ని పరిశీలించవచ్చు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్న్ గ్యారంటీ ఉండదు. రిస్క్ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే డబ్బు జీరో కాదు. మీకు లాంగ్ టర్మ్‌లో అంటే మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంటే బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ జనరేట్ చేసుకునే అవకాశం మీరు తీసుకున్న ఫండ్‌ని బట్టి ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను ఇంకొక ప్రోడక్ట్‌ని పరిచయం చేయదలుచుకున్నాను. పిఎంఎస్ అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. సెబీ అండర్‌లో ఉంటుందది. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ 50,00,000. అయితే పిఎంఎస్ ఎవరికి సూటబుల్ అంటే కేవలం హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్. హై నెట్‌వర్త్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్. అంటే వాళ్ళకి కేవలం 50,00,000 మొదటిసారి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే టీఎంఎస్ అంత సూటబుల్ కాకపోవచ్చు. కానీ ఆల్రెడీ వాళ్ళకి క్యాపిటల్ మార్కెట్స్, ఈక్విటీస్ గురించి ఐడియా ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. రియల్ ఎస్టేట్స్ అంటే ఫిజికల్ అసెట్స్‌లో కొంత ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈక్విటీస్‌లో కూడా ఎక్స్‌పోజర్ తీసుకోవాలన్నప్పుడు పిఎంఎస్ పరిశీలించవచ్చు. పిఎంఎస్ ఫుల్ ఫామ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 50,00,000. అయితే పిఎంఎస్ ఎందుకు ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదంటే మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజు వరకు సుమారుగా 2,00,000 పైన ఉన్నారు భారతదేశం మొత్తం మీద. వేరేజ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇండివిడ్యువల్ డిస్ట్రిబ్యూటర్స్ భారతదేశం మొత్తం మీద 140 కోట్ల మందిలో కేవలం 20,000 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం మ్యూచువల్ ఫండ్స్కి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు డిజిటల్ మీడియా వల్ల కావచ్చు, మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ వల్ల కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు పిఎంఎస్ పెద్దగా అవేర్నెస్ లేదు. 20,000 మంది భారతదేశంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్‌లో తెలంగాణలో కేవలం 580 మంది ఉన్నారు. ఆంధ్రలో కేవలం 300 మంది మాత్రం ఉన్నారు. ఈ 580 మందిలో నేను ఒక ఆథరైజ్డ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. సో, పిఎంఎస్ గురించి నాలెడ్జ్ ఇవ్వటం కోసం నేను మీ ముందుకు వచ్చాను. పిఎంఎస్ ఏమిటంటే మినిమమ్ 50,00,000 ఉంటే కానీ మనం ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఇది హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్‌కి సూటబుల్. అక్కడి వరకు మనం తెలుసుకున్నాము. పిఎంఎస్‌లో మనం 5 రకాల పిఎంఎస్‌లు ఉంటాయి. ఒకటేమిటి? ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్. అంటే మనం ఈక్విటీ పిఎంఎస్ తీసుకుంటే మన 50,00,000తో సుమారుగా 20-25 బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ పిక్ చేసుకొని స్ట్రాటజీని బట్టి అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే లార్జ్ క్యాప్ స్ట్రాటజీ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు. రకరకాల పేర్లు ఉంటాయి. కాంట్రా స్ట్రాటజీ అని, మిడ్ టు మెగా రకరకాల పేర్లు. ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క ఏఎంసీ ఒక్కొక్క పేరు పెడుతుంది. ఆ స్ట్రాటజీని బట్టి ఇన్వెస్ట్ చేస్తారు. పిఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈక్విటీ పిఎంఎస్ అయితే మోర్ దాన్ 4 ఇయర్స్, మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంటే సజెస్టబుల్ ఫర్ పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్స్. ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్ అంటే బంచ్ ఆఫ్ స్టాక్స్ తీసుకుంటారు. అయితే పిఎంఎస్‌లో ఫీజు ఎలా ఉంటుందంటే సేమ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో ఏ విధంగా ఉంటుందో అలా పిఎంఎస్‌లో కూడా మీకు ఒక స్టాండర్డ్ ఫీ స్ట్రక్చర్ అంటే 2.25 కానీ 2.50 కానీ అలా ఫీ స్ట్రక్చర్ పర్ యానం ఉంటుంది. అదేవిధంగా రెండవది ఏమిటంటే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటారంటే నేను మ్యూచువల్ ఫండ్స్ కాకుండా పిఎంఎస్కి వచ్చాను, నాకు ఒక 12% రిటర్న్ వస్తేనే నేను ఫీజు ఇస్తాను, లేదు 15% రిటర్న్ వస్తేనే నేను ఫీజు, దాన్ని ఏమంటారు ప్రాఫిట్ షేరింగ్ అంటారు. అంటే పిఎంఎస్లోకి ఎంటర్ అయ్యే ఇన్వెస్టరు పిఎంఎస్ సంస్థతో పోర్ట్ఫోలియో మేనేజర్తో అగ్రిమెంట్ ఉంటుంది, రిటర్న్ అగ్రిమెంట్ ఉంటుంది. అందులో ఏముంటాయంటే ఏ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అది ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి విషయం ఒప్పందం ఉంటుంది అన్నమాట, అగ్రిమెంట్ ఉంటుంది. పిఎంఎస్ ఇన్వెస్టర్కి పిఎంఎస్ సంస్థకి మధ్య ఒప్పందం ఉంటుంది. అయితే ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్ కాకుండా ఇంకా 4-5 రకాల పిఎంఎస్లు ఉన్నాయి.
అవి ఏమిటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్, అంటే ఈక్విటీ కాకుండా బాండ్స్లో పెట్టే పిఎంఎస్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్ సంస్థల ఏఈఎం, అసెట్ అండర్ మేనేజ్మెంట్, అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహించే ఆస్తులు మొత్తం 80 లక్షల కోట్లు సుమారుగా ఉంది. వేరేజ్ పిఎంఎస్ నిర్వహించే ఏఈఎం 42 లక్షల కోట్లు ఉంది ఈ రోజుకి సుమారుగా. అయితే ఈ 42 లక్షల కోట్లలో సుమారుగా 5 లక్షల కోట్లు మాత్రమే ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్, మిగతా సుమారుగా 35 లక్షల కోట్లు అదర్స్. అందులో ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్ ఎక్కువ. అంటే పిఎంఎస్ అనగానే జనాలు ఏమనుకుంటారంటే స్టాక్సే అనుకుంటారు. స్టాక్స్ కాదు, స్టాక్స్ బేస్డ్ పిఎంఎస్ ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్ కూడా ఉంటుంది. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్ ఏంటంటే బాండ్స్ కొంటారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, బాండ్స్ కానీ, క్రిసిల్ రేటెడ్ A++ బాండ్స్ కానీ, ఎన్సిడిస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, రకరకాలుగా బాండ్ డెట్ మార్కెట్, దాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్ అంటారు. అందులో పెట్టే పిఎంఎస్ ఉంటుంది. ఇదేమిటంటే బ్యాంక్ ఎఫ్డీల కంటే, బ్యాంక్ ఎఫ్డీలో మీకు 6 to 7% వస్తే ఇక్కడ సుమారుగా 9 to 11% రిటర్న్ వచ్చే అవకాశం ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్లో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇంకా మల్టీ అసెట్ పిఎంఎస్, అంటే వివిధ రకాల అసెట్స్లో పెట్టే పిఎంఎస్ ఉంటుంది. అది ఈక్విటీ కావచ్చు, డెట్ కావచ్చు, రీడ్స్ కావచ్చు, ఇన్విట్స్ కావచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ కావచ్చు, దాన్ని మల్టీ అసెట్ పిఎంఎస్ అంటారు. ఇది కాకుండా కమోడిటీ బేస్డ్ పిఎంఎస్ కూడా ఉంది. కమోడిటీస్ ఎలా గోల్డ్, సిల్వరు, తర్వాత ఇంకా క్రూడ్ ఆయిల్ కానీ, ఇలా రకరకాలుగా కమోడిటీస్లో పెట్టే పిఎంఎస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకా మనం ఏమనుకుంటామంటే మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా 50 లక్షలు ఉంటే మీరు లాంగ్ టర్మ్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నాం కదా. మ్యూచువల్ ఫండ్ బేస్డ్ పిఎంఎస్ కూడా ఉంటుంది. అంటే మనం పిఎంఎస్ సంస్థను ఆశ్రయిస్తే ఏఎంసీని, ఏ మ్యూచువల్ ఫండ్ మనం రీసెర్చ్ చేయకుండా ఏ మ్యూచువల్ ఫండ్స్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మన లక్ష్యాలకు అనుగుణంగా గోల్స్కి అనుగుణంగా సంపాదించుకోవచ్చు. దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్లో కూడా డైరెక్ట్ ఫండ్స్లో పెడతారు పిఎంఎస్ వాళ్ళు. మ్యూచువల్ ఫండ్ బేస్డ్ పిఎంఎస్ కూడా ఉంటుంది. అంటే పిఎంఎస్ అంటే ఒక్క ఈక్విటీ కాదు, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ బేస్డ్ ఉంటుంది, మల్టీ అసెట్ ఉంటుంది, కమోడిటీ బేస్డ్ పిఎంఎస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి సరే పిఎంఎస్లో ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ లోడ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ 1 ఇయర్కి లోపు డబ్బులు తీసుకుంటే 3% ఎగ్జిట్ లోడ్ ఉంది. వేరే మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి 1% అలా ఉంటుంది, ఇక్కడ 3%. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే 50 lakhs ఎందుకు పెట్టారంటే సెబీ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ రిస్క్ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి ఒకటే. రెండోది 1 ఇయర్కి షార్ట్ పీరియడ్ కోసం కాదు, కాబట్టి 3% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. రెండవది ఏమిటి పిఎంఎస్లో అంటే 2 ఇయర్స్కి ఎగ్జిట్ అయితే 2% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, థర్డ్ ఇయర్లో ఎగ్జిట్ అయితే 1% ఉంటుంది, 3 years తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యారనుకుంటే ఎగ్జిట్ లోడ్ ఏమి ఉండదు. అంటే పిఎంఎస్ ఎవరికి సూటబుల్ అంటే మోర్ దాన్ 3 years ఉంటే మీకు సూటబుల్ అని, 3 years తర్వాత అయితే మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇదొకటి. రెండవది ఏంటి, పిఎంఎస్లో ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది, రెండు కలిపి కూడా ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి ఇంకా డిఫరెన్స్ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్ రూపేణా ఫామ్ అయి ఉంటుంది. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ ప్రతి నెల కొన్ని స్టాక్స్ కొంటాడు, కొన్ని స్టాక్స్ అమ్ముతాడు. కొన్నప్పుడు ఏమిటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో అమ్మినప్పుడు కొన్నప్పుడు ఏమిటంటే మీకు ట్యాక్స్ అంతిమంగా మీరు రిడెంప్షన్ చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ పడుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ కూడా మీకు ట్యాక్స్ పడదు మ్యూచువల్ ఫండ్స్లో. పిఎంఎస్లో ఏమిటంటే డైరెక్ట్గా మీ పేరు మీదే డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, మీ పేరు మీదే స్టాక్స్ ఉంటాయి, డివిడెండ్స్ కూడా మీకే డైరెక్ట్గా వస్తాయి. అయితే ప్రతి సంవత్సరం ట్యాక్సేషన్ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే లాభం వచ్చినప్పుడు 1 year తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, 1 year లోపు అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈక్విటీలో అయితే 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1,25,000 దాటిన తర్వాత వచ్చిన దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టవలసి ఉంటుంది. అంటే ట్యాక్సేషన్ పిఎంఎస్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ సెటిల్ చేయాల్సి ఉంటుంది. వేరేజ్ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం రిడెంప్షన్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. అయితే పిఎంఎస్లో ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే నంబర్ ఆఫ్ స్టాక్స్
కొన్ని ఫండ్స్‌లో 50 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. కొన్ని పెద్ద స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో 200, 250 కూడా స్టాక్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్టాక్స్ ఉండటం వల్ల పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఆ కంపెనీస్‌లో తగ్గిస్తూ ఉంటారు. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం కాబట్టి రూ. 100 నుంచి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి రిస్కు తగ్గించడం అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. పిఎంఎస్‌లో ఏమిటంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కాబట్టి రిస్క్ అర్థం చేసుకుంటారు కాబట్టి లిమిటెడ్ స్టాక్స్ అంటే ఈక్విటీ అయితే లిమిటెడ్ స్టాక్స్ ఒక 20, 25తో బాస్కెట్ తయారు చేస్తారు. సో, ఇది డిఫరెన్స్. అయితే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిటిని కంపేర్ చేయడానికి లేదు. రిటర్న్స్ ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువొస్తాయా? పిఎంఎస్ ఎక్కువొస్తాయా? అంటే నోబడీ నోస్. ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏమిటంటే క్లిక్ అయినప్పుడు ఫండ్ మేజర్ క్లిక్ అయితే ఫండ్ మేజరు రిసెర్చ్ టీమ్ తీసుకున్న స్టాక్స్ సక్సెస్ అయితే పిఎంఎస్‌లో ఎక్కువ రిటర్న్ వచ్చటానికి అవకాశం ఎందుకుందంటే పిఎంఎస్‌లో స్టాక్స్‌లో హోల్డింగ్స్ ఎక్కువ పెడతారు. అంటే లిమిటెడ్ స్టాక్స్ కాబట్టి హోల్డింగ్స్ ఎక్కువ ఉంది. మరి ఒక్కోసారి వీళ్ళు దెబ్బతిన్నారనుకోండి అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అవుట్ పెర్ఫార్మ్ చేసే అంటే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేయడానికి లేదు ఏది ఎక్కువ వస్తుందండి. కానీ ఇక్కడ ఏమిటంటే పిఎంఎస్ ఏంటంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్‌కి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమిటంటే మనీ నాది, నా ఓన్‌గా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, నా పేరు మీద స్టాక్స్ ఉండాలి, ఏం చేస్తున్నారు ఫండ్ మేనేజర్ అని నాకు తెలియాలంటే డిస్క్రిషనరీ పిఎంఎస్, ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్ అంటే ప్రతిదీ అతనికి తెలుస్తుంది ఇన్వెస్టర్‌కి. కానీ ఫండ్ మేనేజర్ చేస్తారు. సో, ఇక్కడ ఏమిటంటే పిఎంఎస్ ఈ గత కొంతకాలంగా అంటే ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ నుంచి పిఎంఎస్ గానీ, ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ గానీ చాలా బాగా ఎక్కువ గ్రోత్‌తో దూసుకెళ్తున్నాయి. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్ బాగా పెరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్. హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ అంటే ఏషియాలోనే మన మన ఇండియా అనేది 4th లార్జెస్ట్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కలిగి ఉన్న దేశం మనది. సో, ఏంటంటే పిఎంఎస్ గానీ, ఏఐఎఫ్ గానీ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది పిఎంఎస్ కానీ, ఏఐఎఫ్ గానీ నాట్ ఫర్ ఆల్. నాట్ సూటబుల్ ఫర్ ఆల్. ఇది కేవలం హెచ్ఎన్ఐస్‌కి, పెద్దవాళ్ళకి ఇది సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ కోసం అన్నమాట. ఏఐఎఫ్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో తర్వాత చూసుకుందాం. పిఎంఎస్ ఏమిటంటే మినిమమ్ 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంటు. ఇది 5 టైప్స్ ఆఫ్ పిఎంఎస్‌లు ఉంటాయి. ఈక్విటీ బేస్డ్ గానీ, ఫిక్స్డ్ ఇన్‌కమ్ గానీ, మల్టీ అసెట్ గానీ, కమోడిటీ బేస్డ్ గానీ, తర్వాత మ్యూచువల్ ఫండ్ బేస్డ్ పిఎంఎస్‌లు ఉంటాయి. ఫీ స్ట్రక్చర్ మనం చూసాము. సో, ఎవరికి సూటబుల్ అంటే రిస్క్ ఎక్కువ తీసుకోగల వాళ్ళు, అర్థం చేసుకోగల వాళ్ళు, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక డీసెంట్ అమౌంట్ ఉండి, ఇంకా బియాండ్ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది సూటబుల్. రిటర్న్స్ కంపారిజన్ మనం చేయలేము. కాకపోతే ఎవరైతే లాంగ్ ఆరిజిన్ అంటే మోర్ దాన్ 3 ఇయర్స్, మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకి పిఎంఎస్ సూటబుల్. పిఎంఎస్ అని తీసుకునేది మనం ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాట్లాడి మీ యొక్క పరిస్థితిని బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. సో, ఇంకేమన్నా మరిన్ని అనుమానాలు ఉన్నా పిఎంఎస్ గురించి ఎక్కువ తెలుసుకోవాలన్నా కానీ దయతో నాకు కాల్ చేయగలరు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. థ్యాంక్ యూ సో మచ్.